నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇక్కడే ఉండు. అమ్మమ్మ మా ఊరికి నీళ్ళు కావాలి ఇయ్యమ్మా. తాగే నీళ్ళు కాదయ్యా. లేదా మా ఊరికి దాహంగా ఉందమ్మా ఇయ్యమ్మా. అరే నీకు కాదు చెప్తా. పర్లేదు ఇయ్యమ్మా. అయ్యో ఇగో తాగరా. నీళ్ళు కావాలన్నావు కదరా. దాహం లేదు. ఇంతలోనే ఏమన్నా తాగినవా? పిచ్చి పిచ్చి మాట్లాడు. తాగు. వద్దురా. తాగబడి తాగవే. వద్దురా. తాగరా. తాగమని చెప్తా అర్థం కాదు. వాడేదో అన్నాడని నీళ్ళు తాగడంట. నీళ్ళు అక్కడ చద్దామనే తాగినాక చావు. తాగు దొరక మీకు. తాగు. రాలే ఇక పోదాంపా. లే ఏమైందిరా? పిచ్చి పిచ్చి వేసాలి. బలరాం ఏమైందిరా? గొప్ప తీసి తాగినావు ఏంటి? చస్తావన్నారా? చెత్తుకురా ఇలాంటి పనులు చేస్తాం. ఏమండి అన్నా ఏమండి రండి. మా వాడి విషయం తాగింది రండి బాబు. హాస్పిటల్ తీసుకోవాలి సార్. సార్ సార్ దండం పెడతాం. ఆటో ఆపండి. ఆటో సార్ మా వాడి సార్ ఆ విషయం తాగింది సార్. పట్టుకోండి. ఆపండి సార్. ఎక్కించండి సార్. ఎక్కించండి సార్. తాగింది చాలా ప్రమాదకరమైన విషయం. కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలచబడింది. ఏమైనా 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేము. చూసావా అనవసరంగా పెద్దలతో పెట్టుకుని ప్రాణం ఎత్తేసుకున్నావు. ఈ పట్నం పనులు మళ్ళీ అంటే వాళ్ళు బతకనిర్రయ్యో. దేవుడు దేవుళ్ళు ఎట్లా బతికావు. నీకేమన్నా అయితే మేము బతకలేవరయ్యా. వద్దురా మనకి సినిమా కోలు వద్దురా నాన్న. మన ఊరు పోదాం. రారా రారా మా మాట ఏంట్రా. నువ్వు బతుకుంటే చాలరా. అడుక్కొని తినని బతకొచ్చురా నాన్న. రారా మన ఊరు పోదాం. రారా రా వచ్చే. ఎక్కడికి రా? ఊరికమ్మా. నీతో సినిమా చేయరంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని విషయం తాగేస్తావా? సిగ్గు లేదురా నీకు? నీకు చదువు లేదనే కదా ఆళ్ళతో సినిమా చేయనన్నాడు. అందుకే ఆడితోనే సినిమా తీయాలి. నీకు డబ్బు లేదనే కదా ఆళ్ళతో సినిమా చేయనన్నాడు. కాబట్టి ఆడితోనే సినిమా తీయాలి. నీకేం చేత కాదనే కదా అన్నితో సినిమా చేయనన్నాడు. నువ్వు వాడితోనే సినిమా తీయాలి. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో నాకు తెలీదు. ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. అదే పండగ నాడు నీ గొంతులో విషం పోసి నేనే చంపేస్తాను. రాయ్యా. నా 6 కారు మొత్తం 12 గాజులు తెచ్చి నాకు ఇస్తానన్నా. లేకపోయావో హలో ఎవరు? దర్శకరత్న దాసరి నారాయణరావు. గురుగారు. సార్ నమస్తే సార్. సంతోష్ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఇస్తాను. ఎవరు? దర్శకరత్న దాసరి గారు. హలో నమస్తే సార్. నేను సంతోష్ బాబు మాట్లాడుతున్నాను సార్.
నేను దాసరి నారాయణరావుని కాదు, బలరాంని మాట్లాడుతున్నాను. మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గంటే సరే, అదే బలరాంని మాట్లాడుతున్నాను. ఏయ్, ముందు నేను చెప్పేది వినండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. హీరో సంతోష్ బాబు, హీరోయిన్ సుజాత, విలన్ సుధాకర్. విలన్ ఇంకెవరు దొరకరా? విలన్ చాలా మంది దొరుకుతారా, మనకే యాసాలు దొరకవు. భోజనాలు మైక్రోసాఫ్ట్, పాటలు మహాకవి ఫ్రీ, సంగీతం రహమహాదేవన్, పోరాటాలు బాంబ్ బ్రదర్స్. ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా. అదెక్కడి నుంచి వస్తుంది? అద్దె పడేస్తే బోల్డ్ అని కెమెరా. మరి కెమెరామెన్ తీసుకొచ్చినోడే చేస్తాడు. అట్లా కాదురా, దానికి సపరేట్ గా ఉంటారు. కృష్ణనగర్ లో కృష్ణ స్టూడియోస్ ఓనర్ కృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఎవడున్నాడు. వాడు స్టిల్స్ బ్రహ్మాండంగా తీస్తాడు. కానీ మరి సినిమా తీయగలడో లేదో, అసలు ఒప్పుకుంటాడో లేదో. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? సారీ సార్. రే సింగరేణి, కొంచెం ముందు తీసుకురారా. రే అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ ఏంటి సార్? నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి, కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు. పట్టారా, ఎక్కడ పెట్టా? పట్టుకో. పోజ్. నైస్. కవర్ చేస్తేనే బాగుండేదేమో. వీళ్ళంతా మన కుర్రాళ్ళరా? పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉందా, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను, నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? వాళ్ళ హీరో ఎవరో తెలుసా? ఎవడో బొగడాగడ అయి ఉంటాడు. మీరు మొక్కలు చెప్పండి. సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి, రికార్డులు రారాజు. ఆయనే సార్. ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం నేనేనో వెర్రి. నేను నమ్మను. కొంచెం వెనక్కి తిరగడం. నీ కర్మ. రే పదండ్రా, నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పేనా, ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే. ఓ బలరాం, నైస్ టు మీట్ యు సార్. సినిమా తీయడానికి కావాల్సిన సెట్ అయినరా, డబ్బులు ఒకటే సమస్య. అప్పు చేస్తే పోలే. వెరీ గుడ్ ఐడియా రా, తీసుకొచ్చే. నా ఫేస్ కలుగుతారా బాబు? లేకపోతే మా ఫేసులకి ఇస్తారా? ఏం మాట. డబ్బులే కదా, గన్ లాంటి ఐడియా. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు ఇతడెవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్నా? అసలు నాగార్జున కూడా వాడాడు, శంకర్రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ నాకు గన్నివరా? నీకేమైనా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? ఒక పాలానికి ఆడుకొనిస్తాడు. అదేమన్నా పాకీ తోటి టోకెన్ అనుకున్నావు? తుపాకీ ప్రాణం పోతుంది. అయ్యా, బొమ్మ తుపాకీకే ప్రాణం పోతుందా? ఇటువంటి మేము మస్తు చూస్తున్నాం. అట్లా పోతుంది, నేను బి చూస్తా. ఆడికి ఇస్తే ప్రాణం పోద్దమ్మా. ఇవ్వకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా. నువ్వు ఇవే ఆడికి తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదు, ఏమైతుంది? నొక్కొద్దన్నాడు కదా. రాదు తప్పుడుగా అంకా. నువ్వు వత్తు బిడ్డ. అందరు పక్క జరగండి. 1 2 3. అబ్బో, చంపేశాడు ఆయన. చచ్చాడు కాదు, చంపాడు. కాదు, చంపించింది. నిన్ను నొక్కొద్దన్నాడండి. ఇంట్లో మనవాణి, ఇంట్లో పిండిలేదని, ఇంట్లో పొబ్బలేలా. ఆ తుపాకి తువ్వాలి తప్పరా? ఏమిటికి? రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏలు ముద్దర్లు. సన్న పిల్లగాడు గిన్నె కూడా పట్టుకుపోతారా? వాడిని ఏం చేయరు. వద్దద్ది అంటే నాకు తెలవదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు. నువ్వు అసలు తల్లివా? నాకు ఊరేస్తారా? మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు. గట్టిగా ఏడవకండి, వింటే పోలీసులు వస్తారు. నాకు కాలు చేతులు ఆడతలేవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శవాన్ని మాయం చేయాలి. మాయం చేయాలా? ఎట్లా? తీసుకెళ్లి కడపలో పడేయాలి. కడపనా? గంత దూరం ఏమిటికి? ఈడే ఉన్నది బొద్దలగడ్డ. అబ్బా, అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వరరెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని 2 ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో, ఆ శవాలతో కొట్టకపోద్ది. టాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసిపోతాం. అమ్మా, ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000? దేనికైనా ధర్మం ఉండాలి. అంతెందుకురా, 49,500 చాలు. గదేమి సాబు? 40,000 టాక్సీకి.
9,000 బాంబులు వాళ్ళకి, 500 పాపం శవాలు మోసే వాళ్ళకి. ఈ పీన్ గారు బస్సులో తీసుకోపోవచ్చు కదా. బస్సు ఎందుకు, పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో, దోలు తీరిపోద్దు. అమ్మా దోలు తీరిపోద్దండి, పైసలు ఇచ్చేవే. పోయి ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు వద్దొద్దురా వద్దొద్దురా అని. నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీకెళ్ళి తుమ్మంటావు దూరంటావు. నీ నోట్ల మన్ను కూడా నీ ఇంట్లో పీరిగేలా ఇదంతా నీకెళ్ళే వచ్చింది. నా కడుపులో షర్రు లోపలికి నడువు. లసం అడుగుందిరా నువ్వు వచ్చేస్తుంది. ఇగో 50,000. 50,000 నాకెందుకు? ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు 100 రేపు పొద్దున్నే 7 టిఫిన్లు చేసి ఇక్కడి నుంచే షూటింగ్ బయలుదేరాలి. నువ్వే జాగ్రత్తగా చూసుకో. అలాగే. బలరాం డైలాగ్స్ అన్ని వచ్చారా? వెరీ గుడ్. నా డ్రెస్సులన్నీ రెడీ. ఒకసారి డైలాగ్ చెప్తే నేర్చుకో. ఈ డైలాగ్స్ అని సుధాకర్ నేర్పిస్తాడు. ఒరే డైలాగ్స్ అని నేర్పించే. ఓకేరా? కెమెరా రెడీయారా? అన్ని ఓకేరా, కానీ సంతోష్ బాబు హీరో అని అందరికి చెప్పేశావు. వాడా ఒప్పుకోలేదు అంటే వేరే హీరోని పెట్టి తీస్తావా? చాలా ఇంకా కావాలి. ఇగో ఇదిగో పెట్టుకో. వద్దా? అయ్యో ఇది తిరుగు, టెస్ట్ చేద్దాం. బుజ్జి వినిపించిందిరా సార్. ఇప్పుడు సంతోష్ బాబు ఇట్టించి కారులో వస్తారు. సీన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. మీరు కెమెరా గోడ పక్కన పెట్టుకోండి. సార్ కెమెరా గోడ పక్కన పెట్టు. సరే సార్. సార్ పసుపు గుడ్డుపగానే కెమెరా ఆన్ చేయండి, ఎర్ర గుడ్డుపగానే కెమెరా ఆఫ్ చేయండి. ఇదేంత కొత్తగా ఉంది, ఇంకా కథ ఎంత కొత్తగా ఉంటుంది. అవును సార్. సార్ ఎక్కడ పెట్టారు సార్ ఈ ట్యాగ్? మొన్న ట్రైన్ లో గాడ్ ఊపుతుంటే చూశాను సార్. అబ్బా రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అయ్యారన్నమాట. ఈవేళ కొట్లు ఊపుతున్నారు కానీ రేపు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తారు. బాబు అంతా రెడీ బాబు. చిచ్చి ఫ్యాన్స్ ప్రాబ్లం లేదు బాబు. కెమెరా చాటుకు పెట్టాం. వచ్చేయండి, ఉంటాను. సార్ సంతోష్ బాబు గారు వస్తున్నారంట, మీరు రెడీ అవ్వండి. ఫోన్ చేసి. అవును సార్. సింగరేణి రన్నింగ్ సార్. బుద్ధి మాకే కాదండి, చేసిన వాళ్ళు కూడా ఉండాలి. ఎవడమ్మా పని చేసిన చేసినంత చేసి ఎలా కూర్చున్నాడో చూడండి. కాదు మీరా సార్? నేను మీరు అనుకోలేదు సార్. రైట్. ఎవరు? నేనెవరా? ప్రేమన్నారు, పెళ్ళన్నారు, నేను లేకుండా బతకలేనన్నారు. పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి. అప్పుడే జరిగిందంతా మర్చిపోయారా? మీరు మర్చిపోవచ్చండి, కానీ ఆ పాపాన్ని నేను మోస్తున్నానండి. నువ్వెవరో తెలీదు. నీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. నన్ను చూడలేదా? ఆ రోజు నవంబర్ 16 కార్తీక పౌర్ణమి. అందరు అమ్మాయిలు గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉంటే మీరు మా ఇంటి దీపాన్ని ఆర్పేశారు కదండి. ఆ రోజు జమినీ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ అన్నావు, అభిమానులతో నేరుగా అన్నావు. నేరుగా అంటే ఇదే మా టీవీనా ఈ టీవీనా? అంతేలేండి, మీరు ఛానల్స్ మార్చినంత ఈజీగా అమ్మాయిలు కూడా మార్చేస్తూ ఉంటారు. ఇంకా మీకేం గుర్తుంటుంది? చేసినంత చేసి నాకేం తెలియదంటావా? నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఊరుకో. ఏం చేస్తావు నువ్వు? నేను మాడతా. అమ్మాయి మోహన్ చూసినట్టు గుర్తులేదు. అంతేలే, గుర్తుండదు. ఎంతమంది గుర్తు పెట్టుకుంటావు? నువ్వు మాత్రం వెళ్ళి కార్లో కూర్చో. ఒరే నువ్వు ట్రై చేయరా. అయ్యో పిల్లాడు పుట్టాక ఆడిద్దులే. కార్తీ బాబు, మా వాడు తిరిగి వయసులో ఏదో పొరపాటు చేశాడు. నీకు అన్యాయం జరగకుండా నేను తప్పు చేసినట్టు ఒప్పేసుకుంటావేంటి? నా సంగతి నీకు తెలీదా? నీ సంగతి నాకేం తెలియదురా, బ్రహ్మాండంగా తెలుసు. అందుకే కదా మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళి కూర్చోరా మగడా. ఇదిగో షూటింగ్ టైం అయింది, సాయంత్రం షూటింగ్. ఇదిగో నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఈ విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి కదలను అంతే. అంతేనా? అయితే ఇందాక మా వాడు డైలాగ్ అన్నాడే, సేమ్ డైలాగ్ నాది కూడా. ఏం పీక్కుంటావో పీక్కోరా. మా చెల్లెలకి అన్యాయం చేసి నువ్వు ఎక్కడికి రా పారిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంటాడుతూనే ఉంటాను రా. నిన్ను వదలరా రే. షాట్ బాగా వచ్చింది కదా? అవును, అదిరిపోయింది. యాక్టింగ్ సూపర్. కడుపు జాగ్రత్త. సింగరేణి సార్ కెమెరాలో చాలా బాగుంది కదా? ఈ యాంగిల్ లో షాట్ బాబు సార్ పైన తీసింది బాగా రాలేదా సార్? బాగా వచ్చింది, వ్యూ బాగుంది కదా, అందుకని పిలవండి హీరోని. సార్ అంటే అది రాడా? ఎందుకు రాడు? అంటే 1 మోర్ చేయడా? డబ్బులు తీసుకోవట్లేదా? పిలవ, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి. ఇప్పుడు ఇది ఏంటే సండుగుతా? డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్. అంటే సంతోష్ బాబు గానీ ఎవరు లేడు. అసలు ఆయన వెట్టి సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? తెలుసా? అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇటు చేసేద్దామనే? అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురులు చూసాం గానీ ఇంత ముదురులను చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా అసలు? దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవర్రా?
సార్ అసలు ఏం జరిగిందంటే ఇది గుడ్లు ఊపుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను. అంత ఫ్రాడ్, చీటింగ్. ఈ 420 సినిమాకి నేను కెమెరామెన్. ఇంకా చూస్తావరా సిగరెట్ కెమెరా అడ్డుకు పోదా. ఇది సరేనయ్యా, మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. ఇలా కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కి చూస్తున్నట్టు ఉంటది. సినిమా బాగా రావాలంటే 4 కెమెరాలు పెట్టి 4 వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది. 4 కెమెరాలా? అయితే సంతోష్ బాబు ఒకసారి ఎలా పిల్లు, ఈ యాంగిల్ ఏంటి వాడిని పిలవలేవు, డేట్లు లేవు, తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు. సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. ఒక కెమెరాకే డబ్బులు లేవు, 4 కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను సార్? ఇదేంట్రా చూసి డబ్బులు ఉన్నాయనుకుంటున్నారు, దీంట్లో గుడ్డలు తప్పితే ఎందుకు ఊపుకోవడానికా? సరే ఫిలిం మీరు చూసుకోండి, అప్పుకు నేను 4 కెమెరాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందే ఇచ్చేయాలి. వన్ లాక్ క్యాష్ పంపించండి అమ్మా, చాలా అర్జెంట్. బాబాయ్ ఆ అమ్మాయి ఎవరు బాబాయ్? గడుపేసుకుని కారు కట్టంగా పడిపోయింది. ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడను కూడా లేదు. దీపం ఆర్పేసే ఉంట కదా, చీకట్లో మొహం కనపడి ఉండదు. అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు అంటుంటే. ఒరే నేను నిన్ను నమ్మనరా, నువ్వేదో ఒకటి చేసే ఉంటావు. లేకపోతే ఓ తిరిగింటి ఆడపడుచు 10 మంది ముందు తన పరువు తనే తీసుకుంటారా? ఆడేవాడు బాబాయ్, మరి కత్తించుకుని నాయనకాలు పడ్డాడు. సొంత అన్న కాబట్టి. అసలు ఏనరా ఏ అన్నరా చెల్లికి అన్యాయం జరిగితే ఊరుకుంటాడు? ఒరే నువ్వు ఇట్టాగా దీపాలు ఆడుతూ ఉండు. ఈ రోజు ఈ అన్న కాకపోతే ఏదో ఒక రోజు ఏదో అన్న నిన్ను వేసేయడం ఖాయం. అన్నయ్య నా బతుకింతేనా అన్నయ్య? నా కడుపులో పాపం పెరిగిపోతుంది. నా సమస్యకి పరిష్కారం లేదా అన్నయ్య? వద్దమ్మా, నువ్వు ఏడవకమ్మా, నీకెందుకమ్మా, నేనున్నాను కదమ్మా. ఎట్టి పరిస్థితిలోనైనా వాడితో నీ పెళ్లి జరిపిస్తానమ్మా. వాడు ఒప్పుకోలేదో వాడిని చంపైనా సరే నీకు తాళి కట్టిస్తాను. ఏంటయ్యా డైలాగ్? ఆడిని చంపైనా తాళి కట్టిస్తాడా? అంటే 7 సార్ కట్టిందాడు తాళి? మీకెందుకండి, మీ డబ్బులు మీకు ఇస్తున్నాగా, మీ పని మీరు చేయండి. అబ్బో ఒరే సంతోష్ బాబు ఫోన్ చేయరా. సార్ ఏంటి ఫిట్టింగ్? పోనీ మీకు ఎలా కావాలో చెప్పండి, అలా చెప్పిస్తాను. వాడు బతుకుండగా తాళి కట్టాలా? సరేరా, బతుకుండగా తాళి కట్టాలి. రెడీ, కెమెరా రన్నింగ్, యాక్షన్. వద్దమ్మా, ఏడవకమ్మా, నీకెందుకు, నేనున్నాను కదా. వాడు ఒప్పుకోలేదో వాడి కాళ్ళు చేతులు కట్టి పడేసైనా సరే నీకు తాళి కట్టిస్తానమ్మా. మళ్ళీ ఏమైందండి? కాళ్ళు చేతులు కట్టేసి ఎలా కట్టిస్తాడండి తాళి? ఇంకొకటి వచ్చి కడతాడా? డబ్బింగ్ లో మార్చుకుంటామండి. అందుకే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయండి. డైలాగ్ ఏదో మీరే చెప్పండి. ఆడి బతుకుండగా ఆడి చేతులతో తాళి కట్టాలా? అది ఎలా తప్పించుకో. వాడి చేతులతో వాడే తాళి కట్టాలరా. రెడీ, కెమెరా యాక్షన్. అమ్మా వద్దమ్మా, ఏడవకమ్మా, నీకెందుకు, నేనున్నాను కదా. ఏమైంది సార్? ఆవిడికి కడుపు వచ్చి ఆవిడ ఏడుస్తుంటే ఏడోకమ్మ నేనున్నా అంటాడు. ఈడు ఏడుస్తాడా? ఎందుకంటే రాక వచ్చిన అవకాశాన్ని ఓవర్ యాక్షన్ చేసి పోగొట్టుకుంటారు. అయితే నువ్వు వచ్చేయి. సరే జరగండి. రే సింగరేణి కెమెరా మీద చంపేస్తాండి. వీడాడు కడుపు చేసినాడా? నాకు చేయడానికి వచ్చాడు. అయితే వెళ్ళు. పర్మిషన్ ఉందా? నమస్కారం సార్. నమస్తే. అలా పక్కెళ్ళి మాట్లాడుకో. ఇవన్నీ మస్తుగా చూసినా ఇక్కడనే మాట్లాడుకున్నా. మీరు ఎవరు సార్? కనబడలేదా? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు, కానిస్టేబుల్. కాదు సార్, మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. హెడ్ కానిస్టేబుల్ అయ్యా? కాదు సార్, హెడ్ కానిస్టేబుల్ లా మారు వేషంలో తిరుగుతున్నా. మీ అందరికి ఎందుకలా అనిపిస్తుంది? ఎందుకేంటండి, మీ హైట్ మీ పర్సనాలిటీ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. పర్మిషన్ ఉందా? అంటే సార్ 2 బిట్లు ఉన్నాయి సార్. ఆ 2 బిట్లు మీరు యాక్ట్ చేస్తే ఇక్కడ షూటింగ్ అయిపోద్ది. నేనా యాక్టింగ్? నేను యాక్టింగ్ చేస్తే జనాలు యాక్సెప్టేషన్ చేస్తారా? వాళ్ళెవరే సార్, మీ పర్సనాలిటీకి పోలీస్ డ్రెస్ వేసుకుంటే జనం యాక్సెప్ట్ చేయగలండి, నటన ఎందుకు యాక్సెప్ట్ చేయరండి? మీకంటే లత్కొరగాళ్ళు ఎంతో మంది యాక్టర్లు అయ్యారండి. యాక్చువల్ గా మీది అంతా వచ్చిన హైట్, ఇంకా ఆయనే కొంచెం కొరసగా ఉంటాడేమో. నిజమా సార్? నేను లెన్స్ లో అలా చూపిస్తా. సార్ సార్ 2 బిట్లు సార్, మీరు డ్రెస్ తెచ్చుకుంటే. నాకు యాక్టింగ్ రాదయ్యా. ఎవరికి వచ్చండి యాక్టింగ్? మేము నేర్పిస్తాం కదా. అయినా మీ పోలీసు వాళ్ళకి యాక్టింగ్ రాదంటారేంటండి? రారా అర్థమైతే. రెడీ. అంకుల్, అంకుల్. ఓ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాదేవన్ జీ. కౌన్ హై? మీ అప్ప మీరా? అవును అంకుల్. హిందీలో పూర్తి పేరు పెట్టి పిలిస్తే ఏ యాష్ చోప్రా వచ్చాడు అనుకున్నాను. చెప్పండి అంకుల్, రేపు ఒక ఫైట్ సీన్ తీస్తున్నాం, అందులో మీరు యాక్ట్ చేయాలి. ఏమి సినిమా అయ్యా మీది? ప్రతి అటమైన వాడిని బట్టి యాక్టింగ్ ఏం చేస్తారా? నవల కాదు. నాకు యాక్టింగ్ రాదే. ఓ యాక్టింగ్ అంటే ఎస్వి రంగారావు లెవెల్లో చంపక్కర్లేదు. రోజు మీరు చేసి యాక్టింగ్ అయితే చాలు. మీరు ఇటు నుంచి ఇలా వెళ్ళండి. అంత నట్లు మా దగ్గర వద్దమ్మా, అలా వెళ్ళు. అబ్బా నాకు పొరపాటు తగిలిందా? కొట్టింది కాక
కప్పులో కర్ర పెడతారు. గుడ్డోడి కొట్టి చంపేస్తున్నాను నాయన. ఒరేయ్ నువ్వు కూడా నాలాగే గుడ్డోడి పోయి చెత్తకుండి దగ్గర కుక్కలతో దెబ్బలాడుతూ ఎంగిలేకు మిమ్మల్ని కొట్టింది నేను కాదు సార్. నువ్వే నీ వాయిన బాగా అదిగో మిమ్మల్ని కొట్టింది నాడు. ఎవడాడు? అదిగో అటువైపు. ఎవడా మళ్ళీ కొట్టాడు. ఎందుకు గుడ్డాయిని కొడతారు? నీకు సంబంధం లేని విషయం పని చేసుకోబా. నేను ఎవరో తెలుసా? హీరోవి అయితే ఏంటి పీకుతావా? నువ్వు హీరో అయితే నీ హీరోయిజం సినిమాలో చూపించు, ఇక్కడ కాదు. ఏంట్రా వీళ్ళందరూ తీసుకొచ్చావు? ఓ వీడు సినిమా హీరో కదన్నా. వీడు పెద్ద ఉన్న సినిమాలోనే బయట ఏం తేవాలదే, అందుకని ఆన్లైన్ తీసుకొచ్చాడు. చల్లే నువ్వు పని చేయనా, ఈ నదిలేసి మిగతా అందరు కుమ్మే. హీరో గారు మీరు తప్పకుండా దెబ్బలు తోలుతాయి. నువ్వు కుమ్మన్నా. మీరందరూ ఉండండి రా, వీళ్ళ సంగతి నేను ఒక్కడే చూసుకుంటాను. ఈ ఇంట్లో నువ్వు చూసుకునేది. బండోని కొట్టరా, పక్కన నన్ను కొట్టరా, రారా. ఎరగదీస్తాడండి. మరి మన ఫోటోగ్రఫీ అంటే ఏమనుకున్నా? నేను అన్నది మిమ్మల్ని కదా, ఆయన్ని. నేను చెప్పింది నీకే. దెబ్బ తగిలిందా? మరి ఎందుకు పడ్డావు? ఇచ్చే డబ్బులకి ఇంతకన్నా డబ్బులు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇంకోసారి చెప్పు. ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? దీని అర్థం ఏంటి బాబాయ్? అదే. ఏది? అదే. ఏది? ఇదంతా అతని కుట్ర. ఎవరతను? సూపర్ స్టార్ రజనీకాంత్. మధ్యలో ఆయన ఏం చేశాడు? లేకపోతే ఎవరైనా నా సినిమా చూడమని చెప్పి ఫస్ట్ షో చూడమంటారు, లేదా సెకండ్ షో చూడమంటారు. ఏకుందా షో చూడమని ప్రత్యేకంగా చెప్తారా? అసలు దాన్ని ఏ షో అంటారు, దానికి ఏం నంబర్ ఇస్తారు, పైగా చేయాలి సినిమా. ఆయన ఫోన్ చేశారంట, ఓ ఎగేసుకెళ్ళావు, దోలు తీరింది. నన్ను రమ్మన్నావు, వచ్చుంటే నా దోలు తీరేది. ఎన్ని చేయాల్సిన అవసరం ఆయనకేంటి బాబాయ్? కుళ్ళు బాబాయ్ కుళ్ళు. వరుస 9 హిట్లు ఇచ్చావు కదా, ఎక్కడ తమిళనాడుకి వెళ్ళి ఆయనకే అటాక్ ఇస్తావునని కుట్ర. సరే నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరి ఆడు కొట్టకుండా పడిపోయాడే. అసలు వాడిని కొట్టావా? కొట్టాను. ఆడు పడ్డాడా? పడ్డాడు. మ్యాటర్ ఎవరు మంది? దెబ్బ తగలకుండా ఎలా పడిపోతాడు బాబాయ్? పడకుండా పడ్డాడు. నువ్వేలా చెప్తావు? నువ్వేలా చెప్తావు? పడ్డోడు చెప్పాలి బాబాయ్. నేను అక్కడ ఉన్నాను, నాకు తెలుసు బాబాయ్, నేను చూశాను, నేను చెప్తున్నాను కదా. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. మొన్న ఒక అమ్మాయి నువ్వే కడుపు చేసావంది, నేను అడిగితే నాకు సంబంధం లేదన్నావు. ఇప్పుడేమో ఏమన్నా కొట్టానన్నావు, వాడు తాగకుండానే కింద పడ్డాడే చెబుతున్నావు. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకున్నావా? లేదు బాబాయ్, ఏదో జరుగుతుంది. జరిగేది నాకు తెలియట్లా. నాకు తెలిసినట్టు ఏం జరగట్లా. నాకు తెలుసు కదా. ఏంటి? ఏ చంద్రముఖి. ఓ బలరాం. ఏంటి సుప్రియ? నాకు ఎల్లుండి సంతోష్ బాబుతో సాంగ్ షూటింగ్ ఉంది. ఎల్లుండా? రేయ్ నువ్వు వెంటనే కృష్ణ గారికి ఫోన్ చేసి నాలుగు కెమెరాలు చెప్పాయి. సుప్రియ నువ్వు మంచి డ్రెస్ వేసుకో, చాలా అందంగా కనపడాలి. ఏంట్రా ఇంకా లేటు? మేకప్ అయిపోయింది. నా డ్రెస్ ఎలా ఉంది? థాంక్యూ. నువ్వు డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ కదా, సంతోష్ బాబుతో రిహార్సల్ చేసేటప్పుడు మేము దాన్నే పాటలా షూట్ చేస్తాం. నువ్వేం చేస్తావు అంటే మొత్తం డాన్సర్స్ అందరూ ఉండేలా చూడు. కెమెరా ఎక్కడ ఉంది? ఎక్కడుంటే నీకెందుకమ్మా, నువ్వు డాన్స్ చేసేటప్పుడు ఆ హీరోయిన్ లేకుండా చూడు. లేకపోతే ఒక హీరోయిన్ ఎగురుతుంటే ఒక హీరోయిన్ కూర్చున్నట్టు ఉంటది. One, two, three, four. 1, 2, 3, 4. అదే ఆర్టిస్ట్ పిలువు. నోయల్. ఓకే మాస్టర్. మిమ్మల్ని నేర్పించు. రెడీ మాస్టర్. గారు ఇది ఓకే. ఇక్కడ పెట్టిన పొజిషన్. ఇది Sir, movement సుప్రియా, where are you? సార్ ఇక్కడి నుంచి డాన్స్ ఆడేవాళ్ళు మాత్రం వచ్చేటట్టు తీయండి సార్, ఇంకెవరు రాకూడదు. అయితే మీరు అటు సైడ్కి వెళ్ళకండి. సార్ ఒకసారి చూద్దామా? నువ్వేంటి మేకప్ వేసుకున్నావు? మీరే అందంగా కనిపించాలా, మేం కనిపించకూడదా? ఏ ఐ డోంట్ మీన్ దట్. ఓకే మూమెంట్ చూద్దాం ఒకసారి. ఓకే ఓకే మేడం, మీరు వెళ్ళి 2 నిమిషాలు కూర్చోండి. సరే. హే బాయ్స్ అండ్ గర్ల్స్, రెడీ రెడీ? ఓకే రెడీ. స్టార్ట్ సౌండ్. పాట లేకుండా పాట తీసేసావా? అవును అంకుల్. నువ్వు సామాన్యుడు కాదు రోయ్, దేవాంతకుడు. అంకుల్ దీనికి మీరు ట్యూన్ కట్టాలి. ఏంటి తీసేసిన పాటకి నేను ట్యూన్ కట్టాలా? అవును అంకుల్. నేను కట్టను. అంకుల్ కాదు, అది పద్ధతి కాదు, నేను కట్టాను. చేత కాదు కదా, వదిలేండి. దానికి నేను రాస్తాను, కనీసం దీనికైనా ట్యూన్ కట్టని ట్రై చేయండి. నువ్వు రాసిన దానికి నేను ట్యూన్ కట్టాలా? నా నేను ట్యూన్ కట్టిన దానికే నువ్వు రాయాలి. హార్మోనియం లైన్లోకి వచ్చేసాను. సరస్వతికి అడ్డం ది నాయనా. ఏంటి సార్ పైకి చూస్తున్నారు?
పైకి చూడకపోతే సరస్వతి పలకదు నాయన 20. ఈయనేంటండి ఏంది నన్ను ఎప్పుడు కెమెరా వస్తారా నాతో డైలాగ్ చెప్పారా? డైలాగ్ ఇస్తే చెప్తావా? చెప్తా. ఫ్రీ డైలాగ్ చెప్పరా? చెప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహం వేరా పోలీస్ పోలీస్ పోలీస్. చెప్పు. ఎందుకు అరుస్తావు? చెప్తా. చట్టానికి న్యాయానికి ధర్మానికి అదేంద్రాబాయ్ డైలాగ్ ఇస్తే చెప్పడం రాదు, యాక్టింగ్ అంటావా? యాక్టింగ్ యాక్టింగ్ రాకపోతే కొడతారా బాయ్? కొంతమంది డైరెక్టర్ డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే కొడతారు. డీటెయిల్స్ ఇచ్చే ముందు డైలాగ్ చెప్పు. చెప్పు. చట్టానికి న్యాయానికి ధర్మానికి ఎన్నో కొన్ని సింహాలు అయితే డైలాగ్ అంతా తప్పే. డైలాగ్ నేర్పిస్తారా? ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహం వేరా పోలీస్ 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 అని గుర్తుకోవాలి. అంతే కదా. ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే ఆ కనపడని 4వ సింహం వేరా పోలీస్ పోలీస్ పోలీస్. ఎరగదీసావు. ఇక రేపటి నుంచి నీ షూటింగే, నువ్వు కాదనకూడదు. కాకపోతే చిన్న టెస్ట్ ఉంటుంది. పోనప్ప టెస్ట్ అబ్బా తర్వాత చెప్తాలే రా. ఆ సింహాల సంగతి వదిలే. ఈ టెస్ట్ లో వాడకూడదు. అక్కడికి వెళ్ళి బ్యా బ్యా అని అరవకు. ఈ మేసం ఊడిపోద్ది. సరే అక్కడికి వెళ్ళి ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దలు చిన్నపిల్లగాడని మాత్రమే చెప్పాలి. గుర్తుందా? ఎన్నిసార్లు చెప్తావు? 3 కదా. ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి. ఇక్కడ సింహాల సంగతి వదిలేయాలి, వాడకూడదు. ఇక్కడ ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దలు చిన్నపిల్లగాడని చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. పట్టరాపో పోవే. యాక్టింగ్ చేయాలి కదా. యాక్షన్ చెప్పే. యాక్షన్. ఆ కనిపించే 4వ సింహేరా ఈ పోలీస్. కనిపిస్తలేరా ఓలు? అబ్దుల్లా గారు. అబ్దుల్లా అబ్దుల్లా ఎక్కడ? ఇంకెక్కడ అబ్దుల్లా? ఎప్పుడో పోయాడు కదా. పోయిండు. పోయిండంటే షూటింగ్ పోయిండు. షూటింగ్ ఎక్కడికి? అవుట్ డోర్ పోయిండు. కడప. కడప కాదు కాదు. దాని గుట్ట మీద స్టూడియో లేదు. గది ఓల్ది గది రామానాయుడు. రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను. ఎలుముద్రలో కనబడుతున్నా అంటే వేలి ముద్దలు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తారా మీరు? ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు సైసా రాదు. నువ్వు బజాయించుకో. నేను చిన్న పొరంలో కనబడుతున్నా. నిన్ను చిన్న పొరడు ఎందుకు అనుకుంటాయా? ఆవిడకి చిన్న పొర లేడా? వాడు ఒక్కసారి నొక్కేటట్టేనా? నువ్వు నడు రాయుడికి. ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్. అంటే మేము సంపింది దానికి ఎరకైపోయిందా? వాసన పట్టేస్తారు. గట్లనా? ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు? 49,500. లక్ష్మమ్మ ఒక ఎక్స్ప్రెస్ టికెట్ ఇయ్యమ్మా. ఈ ఎక్స్ప్రెస్ ప్యాకెట్ పండు పోయ్యా పో. ఆడ కుర్రున్నది పో. 2 రూపాయలు కూడా పెట్టి గిన్ని బొంద మీద వస్తున్నా. ఎన్ని పైసలన్ను? చెప్పాను కదా 49,500 రూపాయలు. ఇప్పుడు తీనగా లేదు కదా. మళ్ళీ 500 ఎందుకు? టీ తాగుతారమ్మా. గన్ని పైసలతో షాయి తాగుతారా? ఒక్కడే కాదు కదా, స్టేషన్ లో చాలా మంది ఉంటారు. గదే పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ గంత షాయి తాగని. ఇదిగో ఇతను వల్ల కాదు, ఆయన పిలుస్తాను. నువ్వు సైజు నేనేమైనా ఇయ్య అంటున్నానా? ఇస్తా. నేను 49,000 అయితే ఇస్తా గానీ 500 అయితే ఇయ్య. సరే నేను కాంప్రమైజ్ చేస్తాను. ఇగో 49,000. 500 ఇయ్యా కదా ఇయ్యా. నా సాంగ్ కూడా ఎలాగ రావాలి. రేపు వెస్ట్ సైడ్ హోటల్ కి సంతోష్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడట్రా. తెలుసు తెలుగులో ఏడవరా? అది కాదురా, మా ఫ్రెండ్ ఒకటి ఆ హోటల్ మాలయ్య సాఫ్ట్వేర్ ఆడు చెప్పాడు. తింటావు నాన్న? కారంగా ఉందా? ఐస్ క్రీమ్ చెప్పనా పోనీ? ఇంక వాడా ఇంక అలాదరా డే కనా అలాదరా అలాదరే డే కనా. वो ब्रेड रू एक मटन बिरयानी, एक चिकन बिरयानी, एक पनीर बटर मसाला, एक स्प्रेड, एक रसमलाई. आपका क्या है? कुछ नहीं है ना? पूरा ऑर्डर कैंसिल. 2 गिलास ठंडा पनीर चल. ప్లేట్ ఇడ్లీ పొంగల్ ఒక దోశ. ఇక్కడ టిఫిన్లు ఉండవు సార్. ఇల్లియా? సరేనప్పా, ఒక పని చెయ్యి, పాపకి 2 లీటర్లు పాలు తీసుకురా పో. నేను మీ ఫ్యాన్ అండి. మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటాను. నిజంగా మిమ్మల్ని ఇలా కలుస్తానని అస్సలు అనుకోలేదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. అసలు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అనుకోకుండా ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఎవరా నువ్వు? నా పడాన్ని వాడేసుకుంటున్నావు? హే, ఇతను ఎవరు
పట్టుకుంటున్నావు హీరో సంతోష్ బాబు. అయితే వాటేసుకుంటారా? నేను పట్టుకోలేదయ్యా, అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంటావా? ఎవరైనా పట్టుకుంటావా? హీరోయిన్ ఎవరి పిల్లలైనా పట్టేసుకోవచ్చు అనుకుంటావా? అవన్నీ సినిమాలో చేసుకోరా? నా పిల్లల్ని పట్టుకుంటావా? ఎవరి పిల్లలైనా పట్టేసుకుంటావా? నీలాంటి వాళ్ళు బతకూడదు. జరుగు, నువ్వు జరుగు. నేను పెట్టను. జరుగు, జరుగు. పెట్టను. జరుగు ముందు. జరుగు. నన్ను కలుస్తావా? వాడి కోసం నన్ను కలుస్తావా? నన్ను కలుస్తావా? కాల్చు. కాల్చు. నీ వల్ల చనిపోయాడు. నీ వల్ల నేను చంపేశాను. నువ్వే చంపేశావు ఇతన్ని. సంతోష్ బాబు, నీ వల్ల నేను చంపేశాను. నీ వల్లే. నువ్వే. పోలీసులు పిలవండి. నేనేం చేయలేదు. చెప్పాల్సింది ఒకటే డైలాగ్. వాడు రాగానే యువర్ అండర్ అరెస్ట్ అనాలి. ఏమనాలి? యువర్ అండర్ అరెస్ట్. అదిగో వస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు. యాక్షన్ చెప్పే. యాక్షన్ వెళ్ళు. కనిపించే ఈ 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనబడిన 4వ సింహేరా పోలీస్. పోలీస్ 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 పోలీస్. వాడు పారిపోయాడు చూడు. మొత్తం జరగొట్టావు. నేనేదో చిన్న డైలాగ్ చెప్పమన్నా. నువ్వు కనపడే సింహం, 4వ సింహం నాడు స్టోరీ మొత్తం చెప్తున్నావేంట్రా? పోయా నర్సేపో. యాక్షన్ చెప్పే. యాక్షన్. నా చెల్లికి అన్యాయం చేస్తారా? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఆ 3 సింహాలు ప్రతీకలైతే ఎక్కడికైనా పరిగెత్తున్నావు? ఎంత దూరం పరిగెత్తావు? ఆగరా. కనపట్లేదేంటి? కళ్ళు చూడదండి. కరెక్టే. కాకపోతే పడిపోయేలా ఉన్నాడు. అమ్మా దేవుడా, నేనేంటి ఇలా పరిగెడతానండి? ఎవరెవరో నా వెంట పడతాయండి. ఆఖరి కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి. ముద్దుగా పెంచుకున్నాను రా నా చెల్లెల్ని. ఇదేంటి రోడ్డు మీద? పోలీస్ పోలీస్ పోలీస్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి వెళ్ళిపోయాడండి. ఆ కనపడ 4వ సింహం పోలీస్. చెప్తాడే. ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్. నేను రా టీపీ పున్నారావుని. కరెక్ట్ పదా. వాడు అలా ఆగడు. పోలీస్ పోలీస్ పోలీస్. ఎవడ్రాయుడు కట్ చెప్పకుండా ఆగమంటాడు? బాబాయ్, ఏదో జరుగుతుంది. ఓ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంది. వెనక ఒకడు తుపాకీతో వచ్చాడు బాబాయ్. వెంటనే ఈ అమ్మాయి కూడా తుపాకీ తీసింది బాబాయ్. కాల్చింది. అటు పడ్డాడు. అది చూసి నేను బయటికి పరిగెత్తాను. వెనక పోలీసు వాడు వచ్చాడు. అది చూసి నేను ఇంకా స్పీడ్ గా పరిగెత్తాను. కొమ్మలు కూడా వెంట పడ్డాయి బాబాయ్. ఏదో జరుగుతుంది బాబాయ్. జరిగేది నాకు తెలియట్లేదు. నాకు తెలిసినట్టే జరగట్లేదు. నాకు తెలుసు కదా, ఆ చంపింది చంద్రముఖి, చచ్చింది దాని మొగుడు. అవును బాబాయ్, మొగుడనే చెప్పాడు. అన్నాడా? ఈ రకం కూడా అదే అంటించిందా నీకు? అవును బాబాయ్. ముదిరిపోయావు. ఇంకా లాభం లేదు. నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్లాల్సిందే. డాక్టర్ గసగసరావు అని గ్రేట్ సైకియాట్రిస్ట్, లండన్ నుంచి రిటర్న్. రేపు పొద్దున్న అక్కడ తీసుకెళ్తాను. ఆడు చెప్తాడ్రా నీ సంగతి, నీ రజనీకాంత్ సంగతి. నమస్తే డాక్టర్. నమస్తే. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువలనే కాకుండా, మగువలంటే ఆడవాళ్ళు, చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. ఇతను మీకు తెలీదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలీదు అసలు. అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వోంట్ గో టు ఫిల్మ్స్. జనరల్ గా మన జీవితంలో
ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్నే ఒక దియాల సినిమా చూశాడు. అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను. అవి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కార్డ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది? కళ్ళు. అమ్మాయి కళ్ళ, నా కళ్ళ? ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా. చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తే. ఓ. మరి దీన్ని? సుత్తి. దీన్ని చూస్తే? చాకు. ఓ. దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. దీన్ని? కత్తే. నేను